నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు రాజశేఖర్ అన్న. ఎవరి నుంచి? కూడేరు నుంచినా. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం. వ్యవసాయం చేస్తుంటారు. అయితే చాలామంది ఈ మధ్యకాలంలో వైసీపీ నుంచి టీడీపీకి వచ్చినారు, పార్టీ మారినారు. దానికి గల ప్రధాన కారణం ఏంది? వైసీపీ నుంచి టీడీపీకి రావడానికి కారణమున వైసీపీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకే కదా. వైసీపీ బాగా పాలన చేస్తారని చెప్పి నమ్మినారన్న. పెద్ద ఆయన చూసి ఈయన అట్లా చేస్తాడని నమ్మినారు. ఈయన ఆ రకంగా కనబడలే. రాజశేఖర రెడ్డి కొడుకు అనుకున్నాం, అట్లా కనబడలే మాకే. వేరే విధంగా ఉన్నాడు ఈయనలో అంతా సైకోయిజము, చాలా నిరంకుశత్వము, ఒకే కులానికి పెద్దపీట వేసి ఓన్లీ పనికిరానటువంటి కార్పొరేషన్ అన్ని సృష్టించి దానికి చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఏదేదో పెట్టి కనీసం ఏదన్నా కార్పొరేషన్ ఉందన్న ఈరోజు ఎవరైనా జనాలు బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ కార్పొరేషన్ నిధులు కానీ దాని ఏమన్నా దాని ఫేస్ వేయడానికి కనీసం అంటే ఆఫీస్ ఇటు ఉంది, అడిగి పోయి ఒక అప్లికేషన్ వేసుకోవాలనే విధి ఎక్కడానికి కనబడుతుందా? అన్నీ ఏం చేసినారంటే రాజశేఖర రెడ్డి కొడుకు కదా ఒత్తురు చూద్దామని చూసినారు. ఇంత ఘోరము ఇంత ఇది చేస్తాడని అనుకోలేదు. ఆయన సెకోయిజానికి ఇదయ్యి స్వచ్ఛందంగా ఇదే కదా రాష్ట్రంలో ప్రతి చోట ఎక్కడైనా కానీ వాళ్ళు ఇంకా కళ్ళలు అంటారు, బ్రహ్మ అంటున్నారు. తక్కువ 175 గెలుస్తామంటున్నారు. ఎవరు? జగన్. నాయకులు ఏం చెప్తానంటే తక్కువతో కూడా బయటకు పడతాము అంటున్నారు. మళ్ళీ ఆయనకి ఈయనకి ఇంత వ్యత్యాసం ఏడ కనబడుతుందో వాళ్ళకి అర్థం కాలే. సంక్షేమ పథకాలపైన మీ అభిప్రాయం ఏంటి? సంక్షేమ పథకాలు అంటే ఏమన్నా నవరత్నాలు అంటే అవేనా సంక్షేమ పథకాలు? నవరత్నాలు అని చెప్పిండేది ఆయన ఎక్స్ట్రాగా నేను నవరత్నాలు ఇచ్చి మీకు ఏదో చేస్తానని చెప్పినాడు. మీకు వస్తున్నటువంటి పాతవి రైతులకు వచ్చే డ్రిప్పు తీసేస్తానని ఆయన మీటింగ్లో మాట్లాడినాడు. నేను వస్తేనే మందు తీసేసి ఓటు అడుగుతానని, లేదంటే చెప్పుతో కొట్టండి కాలర్ పట్టుకోండి అన్నాడు. బస్సు ఎక్కినాడు, అందులో కింద అందింటే కొడదురేమో, పైన మన బస్సులు చెప్పులతో ఇసిరినారు. అంగి పట్టుకోండి, మెడపట్టు పట్టుకోండి అన్నారు. ఆ విధంగా వస్తే ఖచ్చితంగా పట్టుకుంటాను నేను. కుడేరుకి వస్తే కుడేరుకి ఆ రోజు పాదయాత్రలో తిరిగినాడు. ఈరోజు కుడేరుకి రమ్మని మెడపట్టు పట్టుకొని మరి చెప్తూ అయిపోకుంటే నేను మాదానికి పుట్టలేదు. మద్యం నిషేధిస్తాను అని చెప్పే క్రమంలో మందు ఏదైనా పని చేసినానంటే చెప్తే నమ్మి పని చేసింటాం పార్టీకి. ఈ విధంగా ఇంత మోసం చేసి జనాల్ని ఇంత ఇదిగా చేస్తాడని ఎవరు ఊహించలే. సొంత చెల్లెళ్ళే కొంగు పట్టుకొని మా అన్నిట్లా అని చెప్పి అడుగుతుంటారు. వాళ్ళకి చెప్పి సమాధానం చెప్పేవాళ్ళ. తల్లి అమెరికాకి వెళ్ళిపోయింది, పుట్టించిన తల్లి అమెరికాకు పోయింది. ఏ కాన్స్టిట్యూషన్లో కానీ ఏ ఎమ్మెల్యే కూడా ఏ విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు చేసినాడని చెప్పి అడిగేదానికి వీలు లేదమ్మా. జగన్ నమ్మి జగన్ అన్ని పూర్తి చేస్తానని అడగలేము అని సొంత తల్లే చెప్తాంది. ఇంకా ఆయన ఏ ధైర్యంతో వచ్చి జనాల్లో ఓటు అడుగుతున్నాడో, ఎందుకు తిరుగుతున్నాడో, ఏ ఉద్దేశంతో తిరుగుతున్నాడో ఆయనకి ఏమొచ్చిందో అర్థం కాలే. ఓ రాజశేఖర రెడ్డి కొడుకని నమ్మినాం కానీ ఆయన కాదని మాకు అర్థం కాలే. ఇప్పుడు అర్థమైంది. మద్యం నిషేధిస్తామంటే ఆ కొడుకు పుట్టిందంటే, ఆ తండ్రికి పుట్టిందంటే ఆ లక్షణాలు ఆ పనులు చేయాలి. కానీ ఈ విధంగా ఏందన్న ఇది ఏమన్నా ఇంత నీ కులం కాలా ఉన్న చూపడానికి అందరికీ వర్గాలకు అవి ఇవి సంక్షేమ పథకాలు అని చెప్పి ఇంకోటి అని చెప్పి ఆటో వాడని చెప్పి ఇంకోటి ఏదేదో భ్రమ పెట్టి పక్షులు కదా గింజలేసి మానుకున్నట్లా ఇది చేసి అందరినీ ఓన్లీ దానికే బానిసలు అవుతారని ఆయన ఊహించుకున్నాడు. ఆయనకి నా అలవాటు ఉంటే ఏమన్నా ఆయన అట్టుగా అవుతాడేమో. జనాలు ఆ విధంగా లేరు. జనాలు చాలా యాక్టివ్గా ఉన్నారు. మన తెలంగాణలో కూడా చూపించినారు. అదేమల్లే తెలంగాణలో కూడా ప్రూఫ్ చేసినారు. లాస్ట్ వరకు ఏ శాస్త్రజ్ఞుడు చెప్పినా కూడా, ఏ లైవ్ వాళ్ళు చెప్పినా మీరంతా మొత్తం ఇది చేసిన వాళ్ళు కూడా ఎవరు చెప్పలే. బీఆర్ఎస్ఏ ముచ్చటగా 3వ ముఖ్యమంత్రి అవుతారన్నాడు. 3వ కదన్నా పోయి హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైల్లో ఉంటాడు. ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయింది ఆలస్యం. ఇప్పుడు మద్యం పరంగా మనం పర్టికులర్గా చూస్తే నిషేధించాలి అనే ఒక క్రమంలో రేట్లు అయితే పెంచినాడు. కానీ ఆ మందు దాగి జనాలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఇక్కడ కుడేరు మండలంలో కుడేరు వైన్ షాప్ సంబంధించి ఓనర్ నేను, కుడేరు వైన్ షాప్ బిల్డింగ్ ఓనర్ నేను. ఏమైందంటే కనీసం నాకు రెంటల్ నేను బాడికి బయట రోడ్లో ఇస్తే ప్లేస్ ఇస్తే వాళ్ళే సెట్ చేసుకొని 60,000 రూపాయలు బాడికి ఇస్తున్నారు. 50,000 అడ్వాన్స్. ఒక బ్రాంచీ షాప్కి 60,000 రూపాయలు బాడికి. ఓ 3 పిల్లలు 4 పిల్లలు పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాడు అయిందంతా దోసుకొని వెళ్తానన్న. దోసుకొని వెళ్ళి వాళ్ళ బంధువులకి వాళ్ళ బంధువర్గానికి దోసి పెడతానని తప్పితే వానికి కనీసం బయట ఇచ్చే బాడికి కూడా ఇచ్చే ఏది లేదు వానికి. ఏ విధంగా ఏం చేస్తాడు ఏమవుతుంది? నువ్వు జనాలు మంచి కోరి జనాలు తాలిబొట్లు తెక్కుని జనాలకు మంచి చేస్తాను తాగి పడిపోతున్నారని కూసేవాడు. నువ్వు అదే జనాలు ఈ విధంగా కనీసం అంటే 100 మందిలో 10 మంది 8 మంది ఇప్పుడు చనిపోతుంటారు మందు తాగి పిల్లలు. మా ఊర్లో కనీసం అంటే 30, 35 ఏళ్ళు 40 ఏళ్ళ పిల్లలు 5-6 మంది చనిపోయినారు కుడేరుకు సంబంధించే. బయట వర్క్ చేసుకునే వాళ్ళు డైలీ పొద్దున్నే సాయంత్రం వరకు వర్క్ చేసే వాళ్ళు ఇప్పుడు సగం మంది చనిపోతున్నారు ఆ మందు తాగడం వల్లనే. వాడు ఏదో చేస్తాను మీ జనాలకు ఏమో పెడతాను ఏందో అనేవాడు. మందు విషయంలో ఏమన్నా వానికి ఏమైంది?
అయితే మీ ప్రాంతంలో ప్రత్యేకంగా 40 కోట్లు ఖర్చు పెట్టినాము వైఎస్ఆర్సీపీ తరపున అంటున్నారు. ఏం పనులు చేసినారు అసలు? 40 కోట్లు అన్న, 40 కోట్లు ఖర్చు పెడితే అవి ఏదో బిల్డింగ్ లోటి కట్టినారు. దాని బిల్డింగ్లు చేసినోనికి బిల్లులు లేదు, వాడు తనలాడుతున్నాడు. సర్పంచుల్లో నిధులు లేవు, కసు నూకినోళ్ళకి డబ్బులు ఇవ్వలేము. ఇంట్లో పాచిపనులు నూకే వాళ్ళకి మనము వీధిలో కసు నూకేలకే డబ్బులు ఇవ్వకుంటే మనం ఏ విధంగా గొప్ప నువ్వు రాజ్యాన్ని అందించినోడు అవుతావు, ఏ విధంగా సంక్షేమ ఫలాలు అందించినోడు అవుతావు? అంటే ఒక్కటిచ్చి అన్ని నాశనం చేస్తానని చెప్పినావా? నువ్వు చెప్పినప్పుడు సంక్షేమ పథకాలు నవరత్నాలు ఇస్తానన్నావే కానీ మిగతావన్నీ కూలుస్తానని చెప్పలేదు. నువ్వు ఎక్కడ రైతులకు డ్రిప్ ఇవ్వడం తీసేస్తాడనా? ఆ డ్రిప్ ఉండడం వల్ల ఇప్పుడు కొండలకి గుట్లకి ఎక్కించి చెట్లు పెట్టుకొని బతికేంత పరిస్థితి వచ్చింది. అదే డ్రిప్ను లాస్ట్లో తీసుకొచ్చి ఒక తూరు ఇస్తాడు, ఒక డ్రిప్ స్టార్ట్ చేస్తాడు. అయిపోయి నీ కాలం అంతా అయిపోయి ఇంకేం చేస్తావు? మళ్ళీ రాగలవా? మొత్తానికి రాబోయే రోజుల్లో మీ ప్రాంతంలో ఎవరు గెలిచారంటారు? మొత్తానికి మా ప్రాంతం కదా అనంతపురం జిల్లాకు సంబంధించి ఫస్ట్ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒక తాడిపత్రి తప్ప మొత్తం 13 కాన్స్టిట్యూషన్లు రామారావు గెలుచుకున్నాడు. తాడిపత్రి కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు మొన్నసారి వచ్చినప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు 2 వైసీపీ వచ్చినాయి, మిగతా 12 తెలుగుదేశం వచ్చినాయి. మొన్న వచ్చి 12 వైసీపీ వచ్చినాయి, 2 టీడీపీ వచ్చినాయి. ఈసారి 14 అనంతపురం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసి తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరిపోతుంది. ఎందుకంత ధీమా వ్యక్తం చేస్తున్నారు అంటే ప్రత్యేకంగా ఉరవకొండకి ఎప్పుడు కూడా ఒక నానుడు అయితే ఉంది, ఇక్కడ ఎవరైతే గెలిచారో పైన వాళ్ళు గెలవరు అని. ఈసారి ఏ విధంగా ఉండబోతుంది? అది అబద్ధమనా? నానుడి లేదు, అదేంది లేదు. ఆ నానుడు చెప్పేవాళ్ళు ఆయన ఎవరో ఉంటాడు, లైవ్లో చెప్తుంటాడు. జగన్ పక్కన కారులోనే పోతాడు, మళ్ళీ బయటకు వచ్చి జగనే వస్తాడు, జాతకాలు చెప్పినాను నేను చూడండి పెట్టండి అంటారు. ఆ విధమైనవే కానీ రాష్ట్రం అంతా కూడా దీన్ని గమనిస్తుంది, దీనిపైన మాట్లాడుతుంది. నేనేం కాదనలేదు, అయినా కూడా అదంతా అబద్ధమనా. ఈసారి కేశవన్న అత్యధిక మెజార్టీతో గెలిచి రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో మంచి మినిస్టర్గా కేశవన్ మినిస్టర్గా ఈసారి చూడబోతున్నారు అందరూ. అయితే ప్రత్యేకంగా ఇప్పుడు మనం విశ్వేశ్వర రెడ్డి కుటుంబం గురించి మాట్లాడుకుంటే ఇద్దరు అన్నదమ్ములు కూడా 2 పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఈ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అది పయ్యావుల కేశవ్ గారికి ప్లస్ అంటారా, మైనస్ అంటారా? నా విశ్వేశ్వరరెడ్డి ఫ్యామిలీ అంటే వాళ్ళు ఏదో అన్నదమ్ములు ఇద్దరు కొట్లాడుకుంటారని, వాళ్ళకి జరగలేదని పెట్టలేదని మళ్ళీ ఆయన ఇంకో పార్టీలోకి పోయి చేస్తున్నాడు. ఈయన దొందేనా. మొన్న నా దగ్గర కూడా వచ్చినారు, పార్టీలో చేరన్నారు. మీ పెద్దయ్య కూడా ఇట్లా ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరు లేరన్నాడ. ఈరోజు ఒక్క కాపా కమ్యూనిటీ పోయితే ఆయన కళ్ళు కనపడుతుంది. ఫస్ట్ వచ్చినప్పుడు మనలోకి వచ్చినట్టు విశ్వేశ్వరరెడ్డి మాట్లాడిచ్చే కుక్కలు కూడా లేవు. మొట్టమొదటిగా మేము ఆయన వెంబడి పడి బీసీలుగా చేసి ఆయనకి పని చేస్తే ఆయన చేసినాడు. మళ్ళీ నేను చేస్తా అంటే మీ అన్నయ్య చాలదా, మళ్ళీ నీది కూడా కావాలని చెప్పి మొన్న చెప్పినాను. వాళ్ళు ఇద్దరే ఏమంటే ఆయనకి దొరకలేదని ఈయనకు దొరకలేదని ఆయన కాట్లాడుతున్నారు తప్పితే వాళ్ళు చేసేదేం లేదు, జనాలకు చేసేదేం లేదు. వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరు. కేశవ సీనప్పన్న సమక్షంలో ఉరువుకుండా మంచి అభివృద్ధిలోకి దూసుకుపోతుంది, అభివృద్ధిని చూడబోతున్నారు.